హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 30% మధ్యంతర భృతి ఇస్తారా? కొత్త పీఆర్సీ మరియు ఇతర బకాయిల గురించిన తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 12వ పీఆర్సీని అమలు చేస్తాము. ఒకవేళ 12వ పీఆర్సీ కనుక ఆలస్యం అయినట్లయితే వెంటనే ఐఆర్ ప్రకటిస్తాము అని మనకు ఎన్నికల ప్రచారంలో భాగంగా అయితే నారా చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ తెలియజేయడం జరిగింది. ఈ మేరకు ఈ విషయాలన్నింటినీ కూడా వారి మేనిఫెస్టోలో కూడా మనకు పొందుపరచడం జరిగిందండి. సో వీటితో పాటుగా ఇంకా ఉద్యోగ పెన్షన్స్కి రావాల్సింది 11వ పీఆర్సీ అరియర్స్ మరియు డిఏడిఆర్ల బకాయిలు ఇవైతే రావాల్సి అయితే ఉందండి. ఇంకా పెండింగ్ బిల్ లిస్ట్ అయితే ఇంకా చాలానే ఉంది. ఏపీజీఎల్ఐ లోన్స్, ఎస్ఎల్స్, టీఏలు ఇలా చాలా అయితే పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ముఖ్యంగా అయితే వీటిని వచ్చిన వెంటనే తగు పరిష్కారం అయితే చూస్తాము అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. స్వయంగా నారా చంద్రబాబు నాయుడు గారే మీకు డిఏలు ఇవ్వాలి, టీఏలు ఇవ్వాలి, మీకు ఐఆర్ ప్రకటించాలి, పీఆర్సీ ప్రకటించాలి, బకాయిలు చెల్లించాలి కూటమి ప్రభుత్వం అని చెప్పేసి చెప్పిన నేపథ్యంలో సో మనకు ఈ నెల అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభం కానున్నాయి 22వ తేదీన. సో ఇవి ఏపీకి సంబంధించి మధ్యంతర అసెంబ్లీ సమావేశాలండి. సో పూర్తి స్థాయి బడ్జెట్ అయితే ఇది ఇప్పుడు బడ్జెట్ని అయితే ప్రవేశపెట్ట ఉన్నారు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మధ్యంతర బడ్జెట్. సో పూర్తి స్థాయి బడ్జెట్ను అయితే మనకు సెప్టెంబర్లో అప్పుడు మళ్ళీ ప్రవేశపెట్టడం జరుగుతుందండి. సో ఈ 3 నెలల లోపల వెయిట్ చేస్తారా, లేదంటే ఈ మధ్యంతర బడ్జెట్లోనే వీటికి సంబంధించి అన్నీ కాకపోయినా కొంత మేరకైనా కూడా తగు పరిష్కారం దిశగా అంటే ఐఆర్ ప్రకటించడము, ఎందుకంటే ఇవన్నీ ఇమీడియట్గా జరగవలసిన పనులు కాబట్టి ఐఆర్ ప్రకటించడము. సో ఈ విధంగా అరియర్స్ గురించి తాజా సమాచారం అంటే గుడ్ న్యూస్ అయితే ఉండాలని ఉద్యోగ పెన్షన్లు అంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారండి. సో కాబట్టి త్వరలోనే వీటికి సంబంధించి ప్రభుత్వం అయితే మనకు చెప్పవలసి అయితే ఉంది. ఎందుకంటే ఆదేశాలు జారీ అవుతాయి అనుకున్న నేపథ్యంలో మొన్న జరిగిన ఉద్యోగులకు సంబంధించిన భేటీలో కూడా ఎటువంటి కీలక నిర్ణయాలు అయితే ఉద్యోగులకు సంబంధించి వెలువడలేదు. కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా అయితే ఉద్యోగ పెన్షన్లు తప్పకుండా 30% ఐఆర్ అయినా ఇస్తారు అని చెప్పేసి ఆశిస్తూ ఉన్నారండి. సో మరి చూడాలి ప్రభుత్వం ఎంత మేర ఇస్తుంది అనేది. సో ఎటువంటి తాజా సమాచారం కోసమైనా ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.